హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? వచ్చేవి హాఫ్ డే స్కూల్స్ అండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేయమన్నప్పుడు మనం ఈజీగా చేసే స్నాక్ ఇది ఆలూ పన్నీర్ కట్లెట్ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా చేయొచ్చు. ఈ ఆలూ పన్నీర్ కట్లెట్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? ఆలూ పన్నీరు కట్లెట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 ఉడికించిన బంగాళదుంపలు, 100 గ్రాములు పన్నీరు, 4 బ్రెడ్ స్లైసులు, 1 క్యారెట్, 1/2 కప్ చిన్నగా ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి, టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 నిమ్మ చెక్క. ముందుగా ఈ బంగాళదుంపలనండి తురుముకుందాం. ఈ ఉడికించిన బంగాళదుంపల్ని ఈ క్యారెట్ తురిమేదంతా తురుముతున్నాను. ఈ తురుమును ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే క్యారెట్ని కూడా తురుముకుందాం. ఈ క్యారెట్ తురుమును కూడా అదే బౌల్లోకి తీసుకుందాం. ఈ కట్లెట్ కోసం 4 బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుందామండి. బాగా మెత్తగా కొక్కకుండా పొడి చేయాలి. ఈ విధంగా పొడి చేయాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కట్లెట్లో కలపడానికి 1/2 కప్ తీసుకుంటున్నానండి బ్రెడ్ పౌడరు. ఈ బంగాళదుంప క్యారెట్ తుమ్ములోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్ వేసుకోండి, టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, మసాలా పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, పన్నీర్ని కూడా తురుముకుందాం. 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. ఇది కూడా తురుముకుని బౌల్లో వేసుకుందాం. ఇదంతా ముద్దలా కలుపుకోవాలి. ఇందులో పన్నీర్ తురుము కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుందామండి. బాగా కలుపుకుని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఈ కట్లెట్ ముంచడానికి పిండి కలుపుకుందామంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పలుచగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. కట్లెట్ కోసం ఇప్పుడు ముద్ద కలిపాం కదండి, ఈ ముద్దను మనం కట్లెట్లో చేసుకోవాలి. చిన్న ఉండలుగా తీసుకుని మనం ఉండలు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకుందాం. చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ముద్దలా తీసుకుని మనం రౌండ్గా బాల్స్లో చేసి అరచేతితో ఒత్తుకోవాలండి, కట్లెట్స్ లాగా. నేను కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను, మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా అరచేతిలో పెట్టుకుని చుట్టూ కూడా మనకి పగుళ్ళు లేకుండా చుట్టూ కూడా రౌండ్గా వచ్చేలాగా అరచేతిలో వేసుకుని ప్రెస్ చేయాలి. ఇలా సైడ్స్ని కూడా వత్తాలి. ఇలా రౌండ్గా సైడ్స్ని కూడా ఒత్తి పగుళ్ళు లేకుండా ఒత్తుకోవాలి. ఇవి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగా చేసుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటుంది.
ఈ విధంగా మిగిలిన కట్లెట్స్ని కూడా చేసుకుందాం. ఈ విధంగా మొత్తం కట్లెట్ చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకున్నాను. ఇవి మైదా కార్న్ఫ్లోర్ వాటర్ కలిపాం కదండి, ఇందులో ముంచుకోవాలి. రెండు వైపులా కూడా మనం ఈ వాటర్లో కట్లెట్స్ని ముంచి ఈ బ్రెడ్ పౌడర్ని ప్లేట్లో వేసుకుని ఈ కట్లెట్స్ మొత్తం పైన కూడా మనం వేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడరు సైడ్స్ కూడా చుట్టూ ఈ బ్రెడ్ పౌడర్ అద్దుకునేలా మనం చుట్టూ కూడా సైడ్స్ని కూడా వత్తాలి అందులో. ఈ విధంగా మొత్తం కట్లెట్స్ అన్నీ కూడా బ్రెడ్ పౌడర్లో మనం మొత్తం పెట్టుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ కట్లెట్స్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఇదిగో ఫ్రిడ్జ్లోంచి తీసానండి ఇవి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలండి, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మరగనిచ్చి ఈ కట్లెట్స్ని ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. పాన్కు తగ్గట్టుగా వేసుకోవాలి. నేను 2 వేస్తున్నాను. 2 కట్లెట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. వేసిన వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదు. వేసి కాసేపు వదిలి వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఈ వేగిన కట్లెట్స్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. అదేవిధంగా మనం మిగిలిన కట్లెట్స్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఎక్కువ హీట్ ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో వేయించాలి. అదేవిధంగా మిగిలిన కూడా ఆయిల్లో వేయించుదాం. అంతేనండి, పన్నీరు ఆలు కట్లెట్స్ రెడీ. టిష్యూ పేపర్లో తీసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. టిష్యూలో తీసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ ఆలు పన్నీర్ కట్లెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు టమాటా కచ్చప్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉంటాయో. మీరు కూడా ఈ ఆలు పన్నీర్ కట్లెట్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇంకా కావాలని మరీ అడిగి తింటారు. ఈ ఆలు పన్నీర్ కట్లెట్ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.